హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 4 జిల్లాల్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో జరగాల్సి ఉందిగా, అది వచ్చేసి మనకు ఈ యొక్క 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ యొక్క 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు హాలిడేస్ అండి. అంటే ఈ యొక్క తేదీల్లో ఎటువంటి ఏ జిల్లాలో కూడా నిర్వహించరండి ఈవెంట్స్. ఓకేనండి. మనం చూసినట్లయితే మెయిన్గా యొక్క ప్రకాశం జిల్లా స్టార్టింగ్ డేట్ ఇంకా నుంచి యొక్క 10వ తేదీ వరకు ఏ రోజు ఎంతమంది హాజరు, ఓకేనా, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, స్కిప్ చేయొద్దు వీడియోను, ఓకేనా, పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా ప్రకాశం జిల్లాలో అభ్యర్థులు చూసినట్లయితే, ఓకే, ప్రకాశం జిల్లాలో అభ్యర్థులు కానీ చూసినట్లయితే టోటల్గా స్టేజ్ 2కు ఫీల్ చేసిన వాళ్ళు, అంటే కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి స్టేజ్ 2కు ఫీల్ చేసిన వాళ్ళు వచ్చేసి టోటల్గా 5,345 మంది. అంటే ఈ అభ్యర్థులు ఈవెంట్స్కి హాజరు కాబోతున్నారని అర్థం. ఓకేనా. మరి ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు? ఇందులో పురుషులు ఎంతమంది అంటే 4,435, మహిళలు వచ్చేసి 910. టోటల్గా 5,345 మంది అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరు కాబోతున్నారని అర్థం. ఓకేనా. మరి ఆ జిల్లాకు సివిల్ పోస్టులు అండి 205 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకేనా. అందులో 33% అంటే మహిళా అభ్యర్థులకు వచ్చేసి 68 పోస్టులు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అంతవరకు క్లియర్ అయింది. మరి ఈవెంట్స్ డేట్ చూసినట్లయితే డేట్ వచ్చేసి December 30, December 31, January 2, 3, 4, 6, 7, 8, 9, 10. 10వ తేదీ చివర కొంతమంది 235 మంది అభ్యర్థులకు ప్లస్ అప్పీల్ పోస్ట్ పోన్ చేసుకుంటారు కదా, ఈ యొక్క తేదీలలో రాని వాళ్ళు ఆ యొక్క తేదీలు చివరి రోజు అటెండ్ అవ్వడం జరిగింది. మరి టోటల్గా December 30 రోజు 600 మంది అభ్యర్థులకు గాను 235 మంది హాజరయ్యారు, 174 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా December 31న 600 మంది అభ్యర్థులకు 249 మంది హాజరయ్యారు, 176 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా January 2వ తేదీన 247 మంది హాజరయ్యారు, 188 మంది క్వాలిఫై అయ్యారు. January 3వ తేదీన అమ్మాయిలకండి January 3, 4 వచ్చేసి మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ జరిగాయండి. ఓకేనా. 455 మంది అభ్యర్థులకు 194 మంది హాజరు, 123 మంది క్వాలిఫై. అదేవిధంగా రెండో రోజు కూడా మహిళా అభ్యర్థులకు 455 మందికి 221 మంది హాజరు, 114 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే అర్హత సాధించారు మెయిన్స్కి అనమాట. అదేవిధంగా మరి January 6 నుండి మరలా పురుష అభ్యర్థులకు ఈవెంట్స్ అనమాట. 600 మంది అభ్యర్థులకు 319 మంది హాజరు, 233 క్వాలిఫై. అదేవిధంగా 600 మంది అభ్యర్థులకు January 7వ తేదీన 361 మంది హాజరు, 267 మంది క్వాలిఫై. అదేవిధంగా January 8వ తేదీన 600 మంది అభ్యర్థులకు 448 మంది హాజరు, 332 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా January 9వ తేదీన చూసినట్లయితే 600 మంది అభ్యర్థులకు, అదేవిధంగా 552 మంది హాజరు, 365 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా చివరి రోజు చూసినట్లయితే January 10వ తేదీన చివరి రోజు చూసినట్లయితే 235 మంది పురుష అభ్యర్థులకు ప్లస్ అప్పీల్ చేసుకున్న వాళ్ళు, పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు, అంటే ఈ యొక్క తేదీలలో రాని అభ్యర్థులు చివరి రోజు అటెండ్ అవ్వడం జరిగింది. టోటల్గా ఆ రోజు అటెండ్ అయిన అభ్యర్థులు అయితే 430 మంది హాజరవ్వడం జరిగింది, 202 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనా మిత్రులారా. చూసినట్లయితే టోటల్గా 5,345 మంది అభ్యర్థులకు గాను 3,256 మంది అభ్యర్థులు హాజరయ్యారు, 2,174 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. అంటే ఈ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎంతమంది? 2,174 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఎంతమంది పురుషులకు పోటీ ఉందనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. చూసినట్లయితే మొత్తం పురుష అభ్యర్థులు క్వాలిఫై వచ్చేసి 19, 14 ఆ విధంగా ఉన్నారండి. ఓకేనా. అదేవిధంగా మొత్తం మహిళలు క్వాలిఫై అయిన వారు వచ్చేసి 260 ఉన్నారండి. టోటల్గా చూసినట్లయితే మనకు అభ్యర్థులు 2,174 మంది టోటల్గా ఉమెన్, అదేవిధంగా మెన్ క్యాండిడేట్స్ మొత్తం కలిపితే 2,174 మంది. మరి టోటల్ పోస్టులు ఎంత? ఆల్రెడీ చెప్పుకున్నాం, 205 పోస్టులు. మరి 33% అంటే రిజర్వేషన్ అనేది మహిళా అభ్యర్థులకు ఉంది. మరి పోస్టులు ఎన్ని పోతాయి? 68 పోస్టులు అయితే 68 పోస్టులు వాళ్ళకి పోవడం జరుగుతుంది. మరి మహిళా అభ్యర్థులకు టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 260 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఈ 2 తేదీల్లో కలుపుకొని చివరి తేదీ అప్పీల్ రోజు కూడా కొంతమంది హాజరయ్యారు కాబట్టి అందులో కొంతమంది మొత్తం కలుపుగా 260 మంది ఆ విధంగా ఉన్నారన్నమాట అభ్యర్థులు. మరి 260 మంది 60 మంది అభ్యర్థులకు 68 పోస్టులు అంటే
1:4 వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ మహిళా అభ్యర్థులకు పోటీ ప్రకాశం జిల్లాలో 1:4 ఉంది. అదే పురుష అభ్యర్థులకైతే 1:14 ఉందండి. ఓకేనా, 1:14 అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి వాళ్ళకి? మనకు 205 ఈ మధ్య పోగా మనకు 137 పోస్టులు అయితే ఉండడము జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, 137 పోస్టులకు మనం చూసినట్లయితే 1:14 అయితే పోటీ ఉంది. ఓవరాల్గా టోటల్గా 205 పోస్టులకు గాను టోటల్ అభ్యర్థులు క్వాలిఫై 2174 అయితే ఓవరాల్ కాంపిటీషన్ అయితే 1:10, 1:11 ఉందండి. ఏది పురుష మహిళలు అందరూ కలుపుకొని ఓవరాల్గా ప్రకాశం జిల్లాకైతే పోటీ ఎంత ఉందంటే 1:10, 1:11 ఆ మధ్య ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ డేటా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.